ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నిన్ను మోసం చేయడానికి ఒక దుష్టుడు నీ జీవితంలోకి ప్రవేశించాడు. జాగ్రత్తమ్మా, ఎవరో తెలుసుకుని దూరం పెట్టు. ఇప్పుడే ఆ పని చేయమని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఎవరి గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశానికి వస్తే, తల్లి, నీ మాట ఖచ్చితంగా నీకోసమే ఈ బాబా నీ మంచి కోరి ఈ యొక్క వాక్కుని తీసుకొచ్చాను. ఎందుకంటే ఈరోజు నీ యొక్క ముందు ఒక అద్భుతమైనటువంటి రహస్యం అనేది ఉంచబోతున్నాను. ఒక సత్యాన్ని బయట పెట్టబోతున్నాను. అస్సలు నువ్వు ఊహించలేవు. నువ్వు సంపూర్ణంగా ఆశ్చర్యంతో దిగ్భ్రాంతిలో ఉండిపోతావు. ఈ సమాచారం కేవలం నీకోసం మాత్రమే తీసుకొచ్చాను. నీకు మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది భక్తులు, సాయి భక్తులు ఉండగా నువ్వే వింటున్నావు, నువ్వే చూస్తున్నావు అంటే ఈ బాబా ఆశీస్సులు నీ మీద ఉన్నాయమ్మా. ఈ సాయి నీకోసం మాత్రమే తీసుకొచ్చాడు కాబట్టి నీపై శత్రుత్వం, కోపం, పగ పెంచుకొని తెలివి కోల్పోయిన పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్న చాలా ప్రమాదకరమైనటువంటి ఒక దుష్ట మనసు గల వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు నీకు అత్యంత ఆత్మీయుల్లో, నీ దగ్గర బంధువుల్లో ఒక నమ్మకమైన వ్యక్తిలా చలామణి అవుతున్నారు. కానీ అతను రహస్యంగా చెడ్డ ఆలోచనలతో లోపల నీకు వ్యతిరేకంగా దారుణమైన కుట్రలు, పన్నాగాలు పండుతున్నారమ్మా. అతను ఎందుకు అలా చేస్తున్నాడు? దేనికోసం అలా చేస్తున్నాడు? ఏం లాభం? అసలు అంత పగ ఏంటి? అంత కసి నీ మీద ఎందుకు వచ్చింది? ఆ వ్యక్తికి ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే. లేకపోతే నష్టపోతావు. జాగ్రత్త పడకపోతే జరగబోయేది నీ కళ్ళారా నువ్వే చూస్తావు. అతని మనసులో మోసం అనగా అంటే కపటం, దొంగ బుద్ధి, ఇలాంటివన్నీ కూడా వెన్నుపోటు పడవాలనే ఒక బుద్ధి కూడా ఉందమ్మా. నీతో భయంకరమైన, అత్యంత తీవ్రమైన శత్రుత్వం చేస్తున్నాడు. మనసులో నీ మీద ద్వేషం పెంచుకున్నాడు. దారుణమైన కుట్రలు అనేది నీ మీద పండుతున్నారు. తల్లి, వాటి గురించి నువ్వు బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి నీకు అసలు తెలియదు, నువ్వు గుర్తించలేవు కూడా. నువ్వు ఈ నిజానికి పూర్తిగా దూరంగా ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్నావు. ఎందుకంటే ఈ రహస్యం, అలాగే ఈ దైవిక న్యాయం అయితే ఎప్పుడు నీకు ఒక సమతుల్యత, నిజాయితీకి ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇది నీ సాయి దర్బార్లో జరుగుతున్న ఒక తీర్పు అమ్మ. అందుకని ఇక్కడ ఎప్పుడూ కూడా నీతి, నిజాయితీ మాత్రమే ఒక పెద్దపీట అనేది వేయబడుతుంది. అది నీ బాబాకి అత్యంత నిజాయితీ పరులే ఇష్టం. ఆ కారణంగా నువ్వు పూర్తిగా తెలియకుండా ఒక గొప్ప వ్యక్తి అతి రహస్యమైన విషయాన్ని, ఈ యొక్క ఛాయాశక్తి బయటికి తీస్తుంది తల్లి. ఈ దైవ సంయోగం కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుంది తల్లి. దయచేసి ఈలోపు ఒక ప్రత్యేక సందేశాన్ని నీకు అందజేస్తున్నాను. నిర్లక్ష్యం చేయకుండా విను. ఎందుకంటే నీ జీవితానికి ఒక గొప్ప వరం, దైవరక్షణ నీకు తప్పకుండా ఒక శక్తివంతమైన హెచ్చరిక అనేది ఇస్తానమ్మా. ఇంకా నీకు ఎక్కువ సమయం అయితే లేదు తల్లి. గుర్తుంచుకోమ్మా, ఆధ్యాత్మికంగా, లౌక్యంగా ఒక అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. నీ కష్టాలకు అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. ఆ వ్యక్తి యొక్క దారుణమైన నమ్మకాన్ని ఉల్లంఘించిన చర్యలను నువ్వు నీ కళ్ళతో చూస్తే నీ కళ్ళలో కూడా బాధతో, ఆవేదనతో నిండిన వేడి కన్నీరు ఉప్పెన్నెలా పొంగుతాయమ్మా. ఎందుకంటే నువ్వు ఎవరితోనైనా చాలా ఎక్కువగా గుడ్డిగా నమ్మావో, ఎవరైతే నువ్వు దేవుడితో సమానంగా భావించి చాలా గొప్ప గౌరవాన్ని మనసులో ఉంచుకున్నావో, ఉన్న స్థాయిలో ఉన్న వారిని ఉంచావో, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సమస్యకి, తీవ్రమైన కష్టానికి కారణం ఆ వ్యక్తి అని తెలిసి నువ్వు బాధపడతావు తల్లి. ఆ విషయం నీకు తెలియదు, నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. అతను నీకు తీరని, పూడ్చలేని ఆర్థిక నష్టాన్ని కూడా కలగజేస్తున్నాడు. నీ అభివృద్ధి, నీ అద్భుతమైన పురోగతిని అనేక మంచి మార్గాల్లో బలవంతంగా దోచుకున్నారు. వాటిని బలవంతంగా అడ్డుకొని నిలిపివేశారు. తల్లి, ఏదో ఒక విధంగా చెప్పాలి అంటే అతను లోపల నీ పట్ల మోసం, చెడ్డ ఆలోచనలు పెంచుకుంటూ నీతో ఒక కొత్త నాటకాలు, డ్రామాలు అనేది ఆడుతున్నారు.
అందులో అతను చాలా విజయవంతంగా ఒక చెడ్డ ఆటను ఆడాడు. అమ్మా, కానీ ఇప్పుడు అతని స్వేచ్ఛా పోకళ్ళు, దారుణమైన చెడ్డ పనులు ఎక్కడితో పూర్తిగా ఆగిపోతాయమ్మా, అంతమైపోతాయి. నీ జీవితానికి ఎంతో హాని అపకారం చేస్తాడు. అతను ఒక్కొక్కటిగా దానికి తగిన శిక్షను అనుభవించవలసిన సమయం అయితే మాత్రం వచ్చేసిందమ్మా. ఎందుకంటే ఈరోజు ఈ సాయి యొక్క దైవశక్తి వలలో చిక్కుకున్నాడు అతను. ఆ వ్యక్తి శక్తివంతమైన పట్టులు, పవిత్రమైన దివ్యమైన కవచంలో చిక్కుకుపోయాడు తల్లి. నీ బాబా నీకు ఉన్నాను కదా, అతని పతనం ఖాయం. దుష్టమైన శ్వాస గొంతులోనే అకస్మాత్తుగా ఆగిపోతుంది. అంతేకాదు, నీకు పూర్తిగా సకాలంలో న్యాయం జరిగేలా చేస్తాను. నువ్వు ఎంత సుఖమైన పనిని వదిలేసి వచ్చి రెండో ఆలోచనలే లేకుండా నిస్సంకోచంగా వదిలేయి తల్లి. ఎందుకంటే ఇటువంటి దైవ శుభవార్త నీ జీవితంలో చాలా అద్భుతమైన సరైన సమయంలోనే నీ బాబా నీకు పంపిస్తున్నానమ్మా. ఇది నీకు నీ మనసులో చాలా గొప్ప లోతైన ఒక సత్యాన్ని కూడా చూపిస్తాను. మరి నీ జీవితాన్ని దివ్యమైన వెలుగులో మహోత్తరమైన శక్తితో నింపుతుంది. అందుకే నా ప్రతి మాటను కూడా చుట్టూ ఎవరిలోని చోట రహస్యంగా ఒంటరిగా విను. అప్పుడే నీకు పూర్తిగా అర్థం చేసుకోగలవు. ప్రయత్నించు తల్లి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో శత్రువులు ఏ రూపంలో అయినా కూడా రావచ్చు. అది నీకు తెలియకుండానే. అందుకే ఈరోజు నీ అతి ముఖ్యమైన, చాలా కాలంగా ఆగిపోయిన పని కూడా నెరవేరబోతుందమ్మా. చూడు, నేను నీతో ఒక కఠినమైన సత్యాన్ని కూడా చెప్పబోతున్నాను. దాన్ని నువ్వు అత్యంత శ్రద్ధగా, ఏకాగ్రతతో వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీ జీవితపు అద్భుతమైన గమ్యాన్ని మార్చే ఒక విషయం, అద్భుతమైన జీవితాన్ని మార్చగలిగేటటువంటి సంబంధం కలిగిన ఒక విషయం నువ్వు చాలాసార్లు నీ మనసులో అనుకుని ఉంటావు కదా. ఏమని అంటే, నేను ఏ గొప్ప ప్రణాళిక చేసినా నేను ముందు వెళ్ళాలని అనుకుంటున్నా. నా కష్టం, శ్రమ అత్యంత నిజాయితీగా, పవిత్రంగా ఉన్నప్పటికీ కూడా బాబా ఎందుకు నాకు విజయం సాధించలేకపోతున్నాను అని నన్ను ప్రశ్నిస్తావు కదా తల్లి. ఎందుకు నేను అక్కడే ఆగిపోతున్నాను అనుకుంటావు కదా. ఉన్న చోటనే ఉండబోతున్నావు. ఎందుకు రవంత కూడా ముందుకు కదలడం లేదు? నా మార్గంలో అడ్డంకులు, ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి తండ్రి? నా ప్రణాళికను ఎవరో రహస్యంగా విని నాకంటే ముందుగా చెడుగా వాడుకొని నాశనం చేస్తున్నారు. నన్ను ఇంత కష్టాల్లోకి, దారుణంగా దుస్థితిలోకి నెట్టేస్తున్నారు. నేను శాంతిగా, సుఖంగా జీవించలేకపోతున్నాను. ఇటువంటి క్లిష్టమైన గందరగోళ పరిస్థితి నాకు ఎందుకు బాబా? ఖచ్చితంగా నువ్వు రక్షించాలి అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి. ఎన్నోసార్లు నీ బాబాతో మొరపెట్టుకున్నావు. ఎందుకు తండ్రి నా జీవితం ఆగిపోయింది? చాలాసార్లు డబ్బు, ఆర్థిక పరిస్థితి విషయాల్లో చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అదుపు తప్పి మారిపోయింది. చాలాసార్లు కష్టపడి పని పూర్తి చేసినా అది నాకు ఫలితం రాకుండా పోయింది బాబా. ఎందుకు నాకు అన్ని ప్రతికూల శుభాలు అనేవి జరుగుతున్నాయి? అన్నీ అశుభాలుగానే ఉన్నాయని కంటి నిండా నీరు పెట్టుకొని కన్నీరు మున్నీరు అయిపోయావు కదా. నువ్వు నిజాయితీగా, ధర్మబద్ధంగా, స్వచ్ఛమైన, పవిత్రమైన మనసుతో పనిచేశావు. ఆ సంగతి నాకు తెలుసమ్మా. అయినా కూడా నీ శ్రమకు సరైన ఫలితం రావడం లేదు. కారణం అత్యంత గొప్పమైన కారణం ఈ రోజు వరకు నీకు అస్సలు తెలియదు. దాని కారణంగానే నువ్వు విశ్రమించకుండా కూడా రాత్రింబవళ్ళు కష్టపడడానికి ప్రయత్నించావు. మళ్ళీ ఒక కొత్త సాధారణమైన ప్రయత్నంలో మునిగిపోయావు. అంతేకాదు, ఒకరోజు నా కోసం కూడా మంచి సమయం వస్తుంది, నా తండ్రి, నా సాయి తండ్రి ఆ సమయాన్ని తీసుకొస్తాడు అని నువ్వు అదృష్టం కోసం ఈ బాబాని ఎన్నోసార్లు వేడుకున్నావు. కఠోర ప్రయత్నాలు చేశావు. కాబట్టి నీ బాబా అనుగ్రహం నీ మీద ఉంది తల్లి. కాబట్టే నా యొక్క పడవను తప్పకుండా విజయం వైపు నేను అందిస్తాను. నా బాబా నాకు అచంచలమైన పట్టుదల, విశ్వాసం నేర్పారు. నేను ఆ పట్టుదలతో ముందుకు వెళ్ళి విజయం సాధిస్తాననే ధైర్యం నీలో నింపుతున్నానమ్మా. దారుణమైన మార్పు నీకు ఇంతవరకు జరగలేదు. కొన్నిసార్లు కూడా నీ సాయిపై కూడా కోపం వచ్చింది. నాతో మొరపెట్టుకున్నావు, బాబా నా మాట అస్సలు వినట్లేదు అని. నీకు నీ బాధంతా వెల్లడించి నా మీద కోపడ్డావు తల్లి. నీకు తెలియని వేరే దుష్టశక్తి ఉంది తల్లి. రాబోయే 24 గంటల్లో నీ జీవితం నిజంగా దివ్యమైన, ప్రకాశవంతంగా నిండిపోతుంది. మరి నీకు ప్రతి భయంకరమైన విపత్తు నుండి కూడా విముక్తికి అద్భుతంగా ఉపశమనం లభించబోతుంది. ఇప్పుడు నువ్వు నీ అంతర్దృష్టి కళ్ళు అంటే వివేక కళ్ళు తెరచి చూడు. ఎందుకంటే తల్లి ఎప్పుడూ కూడా తప్పు చేయరు. మానవ రూపంలో ఉన్న ద్రోహి మరియు ద్రోహి అయిన మనిషే అప్పుడు నీ ముందు మోకరిల్లి తల వంచి కన్నీరు పెట్టుకొని
ఏడవాల్సి వచ్చే సమయం వస్తుంది. నీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడగాల్సిన సమయం వస్తుంది. ఎందుకంటే నీ బాబా ఇప్పుడు అతనిపై ఎంత శక్తివంతమైన తీవ్రమైన కోపంతో ఉన్నాను. శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. అతని ఆటలు ఇంకా సాగనివ్వనులే. ఏదో ఒకరోజు స్వయంగా నీకు మంచి విజయం అనేది అందిస్తాను. ఇది సత్యం తల్లి, నిత్య సత్యం. నీ సాయి దర్బార్లో కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ అన్యాయం అయితే మాత్రం జరగనే జరగదమ్మా. ఈరోజు ఒక భయంకరమైన ఆపద నుండి నిన్ను దూరం చేశాను. కొంచెం ఆలస్యం అవుతుంది, అంతేకాని ఇప్పుడు నీ అద్భుతమైన శుభ సమయం ఆరంభమైంది. ఈ సమయంలో తీవ్రమైన అసాధారణమైన నష్టం కూడా నీకు కలగవచ్చు. కొందరు వ్యక్తులు నీ వృత్తి రంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, పని రంగంలో ఏదైనా రకమైన సామర్థ్యాన్ని, అద్భుతమైన లాభాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నువ్వు ప్రయత్నిస్తుండే అందులో నీకు నష్టం కలిగేలా చేయొచ్చు. కానీ నష్టం అతడు అప్పుడే చేయగలడు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు అతనికి అవకాశం ఇస్తావో అతను నిన్ను ఏదైనా చేయగలడు. ఏదైనా పనిని ఇతరులపై పూర్తిగా ఆధారపడి వదిలిపెట్టి వెళ్తావు కదా, ఆ సమయంలో నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే నువ్వు ఈ సమయంలో ఈ ఉద్యోగంలో అంత పూర్తి శ్రద్ధ, దృష్టి పెట్టడం చాలా అవసరమమ్మా. నువ్వు నీ పని సమయానికి స్వయంగా నిజాయితీగా చేస్తూ ఉండాలి. ఎవరి మీద నీ పని వదిలిపెట్టకూడదు, ఆధారపడకూడదు. అక్కడ నీకు లాభం కాదు, నష్టమే జరుగుతుంది. అలా వదిలిపెడితే అంతే కదమ్మా, నీ బాధ్యత ఏదైతే ఉందో, నీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో నీకు ఏ పని అప్పగించారో ఆ పని మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఒకరికి అప్పగించి నువ్వు రిలాక్స్ అవుదామంటే అలా కుదరదు. నిజాయితీగా పని పూర్తి చెయ్యి. అలాగే ఎవరి మీద ఆధారపడితే నీకే వెన్నుపోటు పొడుస్తారు. ఏకాగ్రత, దృష్టి ఉండాలి అమ్మా. లేకపోతే నువ్వు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎక్కడో ఒక చోట నువ్వు నీ విలువైన ఉద్యోగాన్ని కానీ, విలువైన డబ్బుని కానీ ఏదైనా పోగొట్టుకోవచ్చు. మరింత శత్రువులు కూడా ఏర్పడతారు. కాబట్టి నిజానికి నీకు చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోప్యత పాటించు. ఏదైనా ముఖ్యమైన ప్రణాళిక చేస్తుంటే అది పూర్తయ్యేదాకా ఇతరులతో ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. దీనివల్ల నీకు అపారమైనటువంటి, ఊహించినటువంటి మంచి జరుగుతుంది. సమయపాలన, లక్ష్యం అంటే ఏంటి? ఏ పనిలో అయినా సరే, సరైన మార్గంలో అయినా సరే, ధర్మబద్ధంగా ఏ సమయాన్ని వెచ్చిస్తుంటే నువ్వు తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటావు. తప్పుడు మార్గంలో వెళ్తే నీకు నష్టమే జరుగుతుందని గుర్తుంచుకో. కాబట్టి రాబోయే 24 గంటలు అయితే ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా అవసరం. తల్లి, ఇక్కడ నీకు చెప్పాలనుకుంటున్నాను, 24 గంటల సమయం నీ యొక్క నిరీక్షణలో నీ బాబా యొక్క దివ్య కృపతో నీకు చాలా అంటే చాలా అఖండమైన ఆనందాన్ని, అదృష్టాన్ని, అద్భుతాన్ని అందించబోతున్నాను. చాలా గొప్ప, అత్యంత ఉజ్వలమైనటువంటి విషయాలు నీ చేతికి రాబోతున్నాయి. అవి ఈ రాత్రి నిద్రకు పారద్రోలి సంతోషంతో నింపుతున్నానమ్మా. అవి ఈ రాత్రి కళ రూపంలో నీ కోరికలు నిజం చేస్తాను. నీ జీవితం ఒక్కసారిగా పువ్వుల వాసన వలె అద్భుతంగా సుఖ సంతోషాలతో ప్రకాశించడం ప్రారంభిస్తుంది. నీ లైఫ్ ఏదైనా విషయం నీకు భయంకర నష్టం కలిగిస్తుంటే ఆ విషయాన్ని తీసుకుని నువ్వు చాలా తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తుంటే నీ ఒత్తిళ్ళన్నీ నేను తొలగిస్తాను. రాబోయే మార్పు యొక్క సూచన ఏంటో తెలుసా? రాబోయే 24 గంటల్లో నీకు అకస్మాత్తుగా లోతైన శాంతి, ప్రశాంతత కలుగుతుంది. పెద్ద బరువు నీ భుజాల నుండి దిగినట్లు అనిపిస్తుంది. ఇది సాయి రక్షణ నువ్వు పొందావు అనడానికి తొలి సంకేతం తల్లి. ఉదయం లేవగానే నీవు దర్శనం ఇవ్వడం, నీకు ఇష్టమైన నీ సాయి యొక్క చిత్రపటం గుర్తుకు రావడం, నీ కష్టాలు విజయవంతంగా తొలగిపోతాయి. ఇవే నీకు ఇచ్చేటటువంటి సూచనలు తల్లి. ఆగిపోయిన ధనం, అది ఊహించిన విధంగా నీ చేతికి రావడానికి మార్గం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ సాయిదే వల్ల తొలిమెట్టు అవుతుందమ్మా. నీ యొక్క విజయానికి తొలిమెట్టు. నేను అత్యవసరమైన హెచ్చరికలు కూడా చెప్పాలి. నువ్వు తప్పకుండా విని తీరాలి. ఎందుకంటే ఇక్కడ నీ బాబా ఇచ్చే కొన్ని గొప్ప లాభాలు ఉన్నాయి. వాటిని నువ్వు వివేకంతో సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి కదా. మీ జీవితంలో కొందరు వ్యక్తులు అటువంటి వారు ఉన్నారు. తమ పాత శత్రుత్వాన్ని, పాత పగని ఎప్పటికీ మర్చిపోలేరు. కానీ వారు నీ ముందుకు వచ్చి చాలా మంచిగా, మధురంగా మాట్లాడుతూ నటిస్తారు. కానీ పాత విషయాలు, పాత శత్రుత్వం వారి మనసు నుండి తొలగిపోదు. కానీ వారి శత్రుత్వానికి ప్రతీకారం తీర్చుకోవడానికి జీవితంలో ఏదో ఒక తగిన బలమైన అవకాశాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. సందర్భం కోసం
ఏనుగు పళ్ళు తినడానికి ఒకలా చూపించడానికి ఒకలా ఉంటాయి కదా, అలాగే అదేవిధంగా తల్లి జీవితంలో ప్రతి మనిషి లోపల ఒకలా బయట ఒకలా కనిపిస్తారు. దాన్ని నువ్వు మామూలు కళతో సాధారణ దృష్టితో ఎప్పుడూ చూడలేవు. ఇక్కడ ఒక విచక్షణ జ్ఞానంతో సమయానికి మనుషులను గుర్తించడం నీకు చాలా అంటే చాలా అవసరం. నువ్వు ఆ వ్యక్తులను ఆ సమయానికి గుర్తించకపోతే ఎక్కడో ఒక చోట ఒకరోజు దాన్ని చెడ్డ భయంకరమైన తీవ్రమైన ఫలిత జీవితాన్ని నువ్వు చూడవలసి వస్తుంది. మరి రాబోయే 24 గంటలో నీ శత్రువులను తప్పకుండా గుర్తించి తీరాలి తల్లి. ఎందుకంటే కొందరు వ్యక్తులు శత్రుత్వంలో తెలివి కోల్పోయి నీ జీవితాన్ని నాశనం చేయడానికి పెద్ద భయంకరమైన కుట్రలే చేస్తూ ఉంటారు. మరియు ఏ మనిషి ఏ శత్రువుతోనైనా సరే నీకు ఏమైనా లావాదేవీ వివాదాలు జరిగి ఉంటే ఆ వ్యక్తి మేము అంతా మర్చిపోయాం, అప్పుడేదో అలా జరిగిపోయిందిలే, ఆ గొడవ ఇప్పుడు ఎందుకు మర్చిపోయాంలే అని నటిస్తూ తీయని మోసపూరితమైన మాటలు నీతో మాట్లాడుతూ ఎక్కడో ఒక చోట అతన్ని ఏదో ఒక కొత్త మార్గాన్ని అంటే నిన్ను దెబ్బ కొట్టాలని కొత్త మార్గం వెతుకుతూ ఉంటారు తల్లి. చేపను వలేయడానికి గాలం వేసినట్టు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారమ్మా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తల్లి. నీ వైపు ధర్మం ఉంది కాబట్టే నీ బాబా నీ పక్కన ఉన్నాను అన్న నమ్మకంతో ఉండు. ఎవరు ఏమి చేయాలని ప్రయత్నించినా కూడా నీ బాబా అడ్డుకుంటారని చెప్పి నమ్ము. నీ బాబా నీ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తారని నమ్ము అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వేజన సుఖ్నో భవంతు. ఓం సాయిరామ్.